హలో ఫ్రెండ్స్, నా ఛానల్‌కి స్వాగతం అండి. ఈరోజు చందమామ కథల్లో 1953వ సంవత్సరం మే నెలలో వచ్చినటువంటి ఎడిషన్‌లో జాతక కథల్లో 'నీతి గల లేడి' అనే కథ చదివి వినిపిస్తున్నానండి. కథ పేరు 'నీతి గల లేడి'. బ్రహ్మదత్తుడు కాశీ నగరాన్ని పరిపాలించే కాలంలో ఒకప్పుడు బోధిసత్వుడు లేడిగా జన్మించాడు. ఆ లేడి బంగారు లేడి. దాని కన్నులు కెంపులులాగా మెరిసిపోతున్నాయి. గిట్టలు వెండి వాటిలాగా తళతళలాడుతున్నాయి. దాని నోరు లక్క పూసినట్టు ఎర్రగా ఉన్నది. ఆ బంగారు లేడి ఒక మర్రి చెట్టు కింద నివసిస్తూ 500 లేళ్లు గల ఒక మందకు పెద్దగా ఉంటున్నది. దానికి మర్రి చెట్టు లేడి అని పేరు. ఆ సమీపంలోనే ఒక రావి చెట్టు కింద మరి ఒక లేడి నివసిస్తున్నది. అది బోధిసత్వునిలాగా అందమైన లేడే, బంగారపు ఛాయదే. దాని పెద్దరికం కింద కూడా ఒక 500 లేళ్లు గల మంద ఉంటున్నది. దీనికి రావి చెట్టు లేడి అని పేరు. ఆ కాలంలో కాశీరాజుకు వేట ఒక వ్యసనంగా ఉండేది. రోజు తన వెంట వేటకు రమ్మని ప్రజలనందరినీ నిర్బంధించేవాడు. ఈ ఒత్తిడి సహించలేక ముఖ్యులు 10 మంది ఒక చోట కూడి ఇలా యోచించారు. ఈ రాజుకు పట్టిన వేట పిచ్చి వల్ల మన పనులన్నీ నాశనమవుతున్నాయి. ఈ బాధ తప్పించుకునేటందుకు రాజుగారి తోటలోనూ తిండి నీళ్లు సదుపాయం చేసి లేళ్ల మందను తెచ్చి వదిలితేనో అని అనుకున్నారు. అందుకు అందరూ సమ్మతించారు. అనుకున్నట్టే తోటలో మంచి గరికి మొలిపించి నీటి వసతి అమర్చి సిద్ధం చేశారు. జనమంతా కలిసి అడవులకు పోయి లేళ్లను పట్టసాగారు. వాళ్ళు పట్టిన వాటిలో లేళ్ల మందల పెద్దలైన మర్రి చెట్టు లేడి, రావి చెట్టు లేడి దొరికిపోయినాయి. పట్టిన లేళ్లనన్నిటినీ వాళ్ళు సిద్ధం చేసి ఉంచిన తోటలోనికి తరుముకుపోయారు. అన్నీ తోట లోపలికి పోగానే ద్వారం మూసివేశారు. తరువాత వాళ్ళు రాజు వద్దకు పోయి, ప్రభు, మా పనులు పాడు కాకుండా మీ సౌకర్యం కోసం మేము ఈ ఏర్పాటు చేశాము. దయ ఉంచి ఇటుపైన ఆ తోటలో లేళ్లను మీ ఇష్టారాజ్యంగా వేటాడి ఆరగించవచ్చు అని విన్నవించారు. వాళ్ళ కోరిక ప్రకారం రాజు వెళ్ళి తోటలో చూసేసరికి బంగారు ఛాయగల లేళ్లు 2 కంటబడినాయి. వాటిని చూచి ముచ్చటపడి ఈ రెండింటినీ మాత్రం కొట్టకూడదు అని ఆజ్ఞాపించాడు. వేటకు రోజూ రాజే వెళ్ళేవాడు. ఒక్కొక్కప్పుడు వంటవాడు వెళ్ళేవాడు. రాజు ఎక్కుపెట్టిన బాణం చూడటంతోనే లేళ్లు భయపడి చెల్లాచెదురు కావటం, దెబ్బతిన్న లేళ్లు లెక్క లేకుండా చచ్చిపోవటము మామూలయ్యింది. అప్పుడు మర్రి చెట్టు లేడి అయిన బోధిసత్వుడు రావి చెట్టు లేడిని పిలిపించి ఇలా అన్నది, మిత్రమా, వేటలో మన లేళ్లు లెక్కాపత్రం లేకుండా చచ్చిపోతున్నాయి. చచ్చేవి చస్తూ ఉండగా అనవసరంగా అనేకమైన లేళ్లు దెబ్బతింటున్నాయి. రోజు ఒక్క లేడి అయినా చచ్చే తీరాలి కనుక వంతులు ఏర్పరుద్దాం. వంతు వచ్చిన లేడి తిన్నగా వధ్యశాలకు పోవడం, కత్తి కింద కొయ్య మీద మెడ చాచటం మామూలు చేద్దాం. ఇలా అయితే తక్కిన లేళ్లకు దెబ్బలు తప్పుతాయి. ఈ ఏర్పాటు రావి చెట్టు లేడికి నచ్చింది. అది సమ్మతి తెలపగానే నాటి నుంచి ఒక్కొక్క మందలో నుంచి రోజు ఒక్కొక్క లేడి వధ్యశాలకు పోయి కత్తి కింద కొయ్యపైన మెడ పెడుతూ వచ్చింది. ఇందువల్ల మందలలో ఉండే తక్కిన లేళ్లకు దినదిన గండం తప్పిపోయింది. ఇలా ఉండగా ఒక రోజున రావి చెట్టు లేడి మందలో ఉండే ఒక చూలు లేడికి వంతు వచ్చింది. వెంటనే అది తన యజమాని వద్దకు వెళ్ళి, నేను నిండు చూలాలిని. ఇక కొద్ది రోజులు పోతే నేను నా బిడ్డ కూడా రాజుగారికి పలహారానికి ఉపయోగపడతాము. కనుక ఇప్పటి మట్టుకు నన్ను వదిలిపెట్టండి అని అనేక విధాలా ప్రాధేయపడింది. అందుకు రావి చెట్టు లేడి, టట్, అలా వీల్లేదు. ఎవళ్ళ కర్మ వాళ్ళు అనుభవించి తీరవలసిందే. నీ వంతుకి మరొక్కళ్ళని పంపడం పనికిరాదు అని నిష్కర్షగా చెప్పింది. అప్పుడు ఆ చూలులేడి బోధిసత్వుడి దగ్గరకు పోయి తన విచారగాథ వలపోసుకుంది. బోధిసత్వుడు అంతా విని, నీకు వచ్చిన భయమేమీ లేదు. నువ్వు వెళ్ళు, నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు అని ధీమా చెప్పి పంపాడు. ఆ చూలులేడి వెళ్ళగానే మర్రి చెట్టు లేడి సరాసరి వధ్యశాలకు పోయి తల కత్తి కింద కొయ్యపైన పెట్టి నుంచుంది. అంతలో రాజుగారి వంటలవాడు వచ్చి చూచి ఆశ్చర్యపోయాడు. ఇదేమిటి, ప్రభువు వారు క్షమించి వదిలిన ఈ బంగారు లేడి వచ్చి నుంచుందేమిటి అంటూ పోయి ఈ వార్త రాజుకు చెప్పాడు. ఈ వార్త వినగానే రాజు రథం ఎక్కి పరివారంతో సహా అక్కడికి వచ్చేశాడు.
వచ్చి బోధిసత్వునితో, ఓళ్ళేళ్ల రాజా, నిన్ను స్వేచ్ఛగా ఉండమని వదిలిపెట్టాము కదా! నీవు వచ్చి ఇలా మామూలు లేడిలాగా కత్తి కింద మెడపెట్టడమేమిటి అని అడిగాడు. ప్రభూ, ఇందులో మరేమీ విపరీతం లేదు అంటూ ఆ రోజు వంతు వచ్చిన చూలులేడి కథ అంతా వినికిడి చేసింది. మర్రి చెట్టు లేడి మాటలు మెచ్చుకున్నాడు రాజు. ఓ లేళ్ల రాజా, నీ వంటి ఉదారుణ్ణి, కరుణాలువుని, ప్రేమమూర్తిని మానవ జాతిలో కూడా ఎక్కడా నేను చూడలేదు. నిన్ను చూస్తే నాకు చాలా సంతోషమవుతున్నది. లే, నిన్ను ఆ చూలులేడిని కూడా వదిలేస్తున్నాము అన్నాడు. దేవరా, మా 2 ప్రాణాల మట్టుకు మీరు రక్షిస్తే అంత మాత్రాన ప్రయోజనం ఏమున్నది? మీ ఆజ్ఞ వల్ల తోటలో ఉండే ఒక్క లేడి ప్రాణం కాపాడినట్టవుతున్నది. తక్కిన అన్నిటి మాట ఏమిటి ప్రభూ అని అడిగింది మర్రి చెట్టు లేడి. వాటిని వదిలేస్తున్నాం అన్నాడు రాజు ఎంతో ఉదారంగా. లేళ్లను మాత్రం ప్రభువులు వదిలేస్తే ఏమైనట్టు? అడవిలో చతుష్పాత్తులు ఎన్నో ఉన్నాయి కదా, అవి కూడా లేళ్ల వంటి ప్రాణులే కదా, అవి మాత్రం రక్షించబడవద్దా అని మళ్ళీ అడిగింది మర్రి చెట్టు లేడి. సరి, జంతువులనన్నిటినీ వదిలిపెట్టేస్తాం అని అభయమిచ్చాడు రాజు. అంతటితో ఊరుకోలేదు మర్రి చెట్టు లేడి. ఏలిక, చెట్ల మీద పక్షులు, నీటిలోని చేపలు కూడా మన వంటి ప్రాణులే కదా, జంతువులను, పక్షులను మట్టుకు ప్రభువులు రక్షిస్తే ఏమైనట్టు అని మళ్ళీ ప్రశ్నించింది. అవును, నువ్వు చెప్పిన మాట చాలా సబబుగా ఉన్నది. ప్రాణులన్నిటినీ తాకకుండా వదిలేస్తున్నాం అని వాగ్దానం చేశాడు రాజు. ఇలా ప్రాణకోటి అంతటి పక్షాన రక్షణ పొందటానికి వాగ్దానం తీసుకున్న తరువాత బోధిసత్వుడు, రాజా, ధర్మం నిలబెట్టు, న్యాయం పాలించు, ఈ ప్రపంచంలో గల ప్రాణికోటి అంతటిని దయతో చూడు, తరించు అంటూ ఎన్నో నీతులు బోధించాడు. తరువాత మళ్ళీ అడవిలోకి తన స్థానానికి తను వెళ్ళిపోయి నిశ్చింతగా ఉంటున్నది మర్రి చెట్టు లేడి. నచ్చిందా ఈ కథ? నా కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.